మొదటి రోజున ఈ చిన్నవాడు గురువుగారు పాఠం చదువుతుంటే గురువుగారి భార్య కూరలు తయారు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి పెడితే మళ్ళీ మామూలుగా కూర్చున్నాడు. పాఠం అవుతుండగా మెల్లిగా జేబుల నుంచి వంకాయ తీసాక అదేమిటంటారు, అమ్మగారు కాయలు కొంటూ ఉంటే నేను అడుగు నుంచి వాడు కట్టలో తీశానండి అంటే 12వ సంవత్సరం వచ్చింది అంటే కప్పురా వంకాయలు అట్లా తీయేస్తున్నాను. సరే మానేశాడు, ఎన్నడూ తీయనంటే సాక్షంగా పడ్డాడు. సరే 2-3 రోజులు అయింది. తర్వాత మళ్ళీ బీరకాయలు తీసాక అదేమిటో చెప్పాను కదంటే వంకాయలు చేయకూడదు అన్నారు కానీ బీరకాయలు చేయకూడదు అన్నారా అన్నారు. అయ్యో కదా వీటితో ఇట్టా కాదనుకుని ఏదో వాడి పద్ధతి వాడికి చెబుతున్నాడు. ఈ మొదటి వాడికి జ్యోతిడి విద్య నేర్పేట, జ్యోతిష్ శాస్త్రం నేర్పి ప్రశ్న చెప్పడం, మనోగతం చెప్పడం ఇవన్నీ నేర్పేట. ఇంకా మూర్ఖుడేటి మట్టి అన్నాడు. సరే తీసుకెళ్ళాను రాజుగారి దగ్గరికి. 12 సంవత్సరాలు పూర్తయ్యేటికి ఇద్దరిని తీసుకెళ్లారు పరీక్ష చేయించాను. పాపం వాళ్ళకి ప్రయాణంలో మధ్య ఇబ్బందులు వచ్చి అక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి 12 గంటలు ఉంటాం. వీడు వచ్చినట్టు ఎవరికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి మావటి వాడికి తెలిస్తే అక్కడ గొడ్లపాక పక్కన ఒక రూమ్ ఉంటే అందులో ఇచ్చాట. పొద్దునే లోపలికి తీసుకెళ్తాను. రాజు కొడుకులని తెలియదు, ఎవరు వచ్చారో తెలియదు. సరే అందులో ఉన్నారట గొడ్లపాకలో. అప్పుడు రాత్రి పక్క సరే మొదనాడు పోతున్నా సభ చేశాడు. రాజుగారి కొడుకులు వచ్చారని తెలిసిన మంత్రి రండి అన్నాడు. బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి ప్రభు పరీక్ష చేసుకోండి మీ పిల్లల్ని అన్నాడు. అనేటప్పటికి వాడు మొదటి వాడు జ్యోతిష్ శాస్త్రవేత్త. వాడిని మంత్రి చేతిలో ఇలా లోపల ఏదో పట్టుకుని ఇప్పుడు టైం లెక్కేసి ఇందులో ఏముందో చెప్పమన్నాడు. మూర్ఖుడు అన్నాడు వాడు జ్యోతిష్కుడు. అంటే చేతిలో ఒక బండి చక్రం తిరుగుతూ ఉండండి. శాస్త్రం అప్లై చేశాడు అన్ని ఉంది కానీ మూర్ఖుడే. చేతిలో బండి చక్రం ఎట్లా తిరుగుతుంది, ఏమిటో ఎట్లా చెప్పావని అడిగాట. అంటే గుండ్రనిది తిరిగేది అని చెప్పి వచ్చింది మీరు చెప్పినటువంటి టైం వచ్చేస్తాం అంతే. అంటే వాడు గడియారం పెట్టుకుని వచ్చేస్తాం. చేతిలో బండి చక్రం ఎట్లా ఉంటుంది కాబట్టి గడియారం ఉంటుందని ఊహించేటువంటి బుద్ధి మాత్రం వీడికి జన్మతో లేదు, పుడకలతో కూడా రాదు. సరే వాడిని పక్కన కూర్చోటి 2వ వాడిని రమ్మని అన్నారు. వచ్చాడు. గతి మీద ఇలాగ పుస్తకాలు వాల్యూమ్లు ఉన్నాయి, మోసుకొస్తుంది. వస్తుంటే ఈ జేబు ఎంతలాగు, ఈ జేబు ఎంతలాగు, ఈ జేబు ఎంతలాగు, లావులో ఉన్నాయి. ఏమిట్రా తీయండి అన్నారు. తీస్తే తవుడు ఉంది జేబులు. ఏమిట్రా అయినా జేబుల్లో తవుడు ఏమిటంటే రాత్రి గొడ్లపాకలో ఉన్నారు కదా. ఇదన్నట్ట గురువు గారు ఇందులో ఏది దొంగతనం చేస్తే ఏ జంతువు పుడతామో ఆయన చెప్పిన లిస్టు ఉంటా గురువు గారి ఈ పుస్తకాలు. ఇందులో తవుడు లేదు లిస్టులో అని చెప్పి జేబులో వచ్చేసి ఉన్నట్టు. ఇంత లిస్టులోనూ తవుడు తగల, అది ఎవరికప్పుడు తగలలే. అంటే ఆయన చెప్పినవి మాత్రం ఎత్తుకుపోకుండా మానేసి ప్రతి ఈ లిస్టులో ఉన్నవి ఇంకెత్తుకోడు. కానీ కర్మగాలి ఆ రోజు తవుడు తగిలి ఇంకా అందులో లిస్టులో ఎంకెలు పోనీయాలో తోసేసట్టు జేబులకి. అందుకని లిస్టులో తవుడు లేదు కదా గురువు గారు అని చెప్పి జేబుల్లో పోయారు. అంటే తలంపుకుని జ్యోతిష్ ఆ గురువు గారు నమస్కారం ప్రభు నీ కొడుకులు నువ్వు చూసుకోవాలి. కనుక భగవత్ అనుగ్రహం ఉండి ఎవరన్నా పెద్దలు ఇలాంటి విద్య ఇస్తే తప్ప మనతో ఉన్నటువంటి జాతి అంటే పుటకతో ఉన్న లక్షణాలు పుటం వేసినా పోవు. అవి చెబుతున్నాడు. జాతిలో అంతర పరిణామం అంటే మరి ఒక జాతిలోకి మనం పరిణమించుతా అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? ప్రకృతి ఆపూరా, ప్రకృతి యొక్క పరిపూర్ణం జరిగినందువల్ల మాత్రమే. అంటే అర్థం ఏంటి? మనలో ప్రకృతి ఉన్నది, ఒక ప్రకృతి. పుట్టుక చేత కొన్ని నమ్మకాలు ఉంటాయి నాకు, ఇంకోటికి ఇంకో కొన్ని నమ్మకాలు ఉంటాయి. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకడికి పుట్టుక చేత వాడు బిజినెస్ మైండ్ అనుకోండి, ఇంకోడు పుట్టుక చేత ఆధ్యాత్మికుడు అనుకోండి. వాళ్ళిద్దరికీ కూర్చోబెట్టి కెమిస్ట్రీ చేస్తే ఇద్దరికీ లాభం లేదు. లేదా ఇద్దరికి బిజినెస్ చేస్తే మొదటి వాడికి అంటుతుంది, 2వ వాడికి అయోమయంగా ఉంటుంది. ఇద్దరికీ కలిసి యోగాభ్యాసం చేస్తే మొదటి వాడు 7 సార్లు అనుకుంటాడు, 2వ వాడు నేర్చుకుంటాడు. ఎందుకంటే మొదటి వాడికి ఎంత శ్రద్ధగా నేర్చుకున్నా ఆ విద్య అబద్ధమే కానీ సత్యం కాదు వాడికి. అంటే ఎవరో పెద్దవాళ్ళు నలుగురు బాగుపడటం కోసం, భయపడటం కోసం, నీతిగా ఉండటం కోసం రాశారు కానీ ఇందులో సత్యమే ఉన్నది ఈ యోగ శాస్త్రంలో అని అనుకుంటాడు తప్పవాడు. పుట్టుక చేత ఆ వాసన లేకపోతే అంటే పాస్ అవుతాడు. ఫిలాసఫీ ఎంఏ పాస్ అయినట్టు. కానీ ఫిలాసఫీ ఎంఏ పాస్ అయినటువంటి వాడికి తాత్వికుడు అవ్వాలని ఎక్కడ ఉంది? ఫిలాసఫీ లెక్చరర్ అవుతాడు అంతే, పొట్ట కోసం అడుక్కునేందుకు. అంతే అలాగే అవుతుంది, మార్పు రాదు.
ఈ మార్పు రావాలంటే ఈ జన్మలో నుంచి వచ్చే జన్మలోకి మామూలుగా మార్పు వస్తుంది. అలా కాకుండా ప్రకృతిలో ఎంత మార్పు వస్తుందో ఒకటి చూడండి. ఖనిజములలో అనేక రకములైనటువంటి పృథివీ ఆపస్తేజో వాయువు ఆకాశముల పరమాణువులు. ఒక్కొక్క పరమాణువే పరిణామం చెందుతున్న ఒక్కొక్క జీవి. అందులోంచి ఖనిజములలోంచి వృక్షముల స్థితిలోకి పరిణామం చెందుతాయి. కొన్ని లక్షల జన్మలైన తర్వాత వృక్షములలోంచి వృక్షములలో కొన్ని లక్షల జన్మలెక్కి జంతువుల చేత మానవుల చేత తినబడి వృక్షముల జన్మలు వేస్తాయి. తర్వాత ఈ పరమాణువులు అంటే జీవులు, ఇక్కడ పరమాణువులు అంటారు, ఇక్కడ జీవులు అనబడతాయి. ఇక్కడికి వచ్చేది వృక్షంలోంచి జంతు జీవి అవుతుంది. జంతువులలోంచి నరజీవిగా పరిణామం చెందుతారు. ఈ నరజీవిగా కొన్ని లక్షల మార్పులు. అదైన తర్వాత మహానుభావులు, పరమ గురువులు, ఋషీంద్రులు, ముముక్షువులు, జగదీతార్థం మాత్రమే పనిచేసి తమకే వస్తాయనేటువంటి వాళ్ళు వాళ్ళ స్థితిలోకి పెడతారు. క్రమంగా భౌతిక శరీరం అక్కర్లేకుండా జీవించేటువంటి ఒకనొక పరిణామ దశలోకి పెడతారు. దివ్య పరిణామం. అక్కడి నుంచి ఈ భూమి, బృహస్పతి, శుక్రుడు, గురుడు వాటిలలో ఉన్నటువంటి గ్రహాంతర పరిణామం, ఒక గ్రహం మీద నుంచి ఇంకో గ్రహం మీదకి పరిణామం చెందుతారు. ఏంటి ఈ స్థితిలో ఏదో ఒక స్థితిలో మోక్షత్వాన్ని చెందుతారు. అంటే ఈ జంతువుల స్థితి దగ్గర నుంచి నరస్థితి దగ్గరికి వచ్చేటికి, ఈ నరస్థితి దగ్గర నుంచి ఈ పెద్దల స్థితి దగ్గరికి వచ్చేటికి ఎక్కడో మోక్ష స్థితి చెందుతారు. ఈ మోక్ష స్థితి చెందినటువంటి వాళ్ళు సర్వాంతర్యాన్ని లేక పరబ్రహ్మము యొక్క వెలుగుగా జీవిస్తారు. దేహం ఉండదు, వెలుగుల యొక్క దేహములు ఉంటాయి. ఇప్పుడు మన మీద పడుతున్న సూర్యరశ్ములంటే వాళ్లే. మనకేదో తెలియక ఎండగిండ అని అనుకుంటూ ఉంటాం. శరీరంలో రక్తం అలా ప్రసరించి హృదయంలోకి వచ్చి అక్కడి నుంచి మళ్లీ యువతలకు వస్తున్నట్టుగా ఇన్ని గ్రహాల మీద నుంచి దాటి సూర్యుడిలోకి వెళ్లి వాడు మహనీయుడై జగత్తుల్ని రక్షించడం కోసం అని చెప్పి సూర్యరశ్మిగా ఆత్మల స్వరూపంలో మళ్లీ వస్తూ ఉంటారు. కొంది మళ్లీ 7 నుంచి 6వ స్థితికి, 6 నుంచి 5వ స్థితికి, 5 నుంచి 4వ స్థితికి, 4 నుంచి 3వ స్థితికి, 3 నుంచి 2వ స్థితికి, 2 నుంచి 1వ స్థితికి దిగజారకుండా మిగిలిన వాళ్ళని ఈ స్థితులలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకుంటూ మళ్లీ పరమాణువుల స్థితిలో వచ్చి వీళ్లకు అధిదేవతలై ఇక్కడ వీళ్ళు పరమాణువుల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అది వరకు పరమాణువులుగా ఉన్నారు, ఇతర అధిదేవతలుగా ఉంటారు. ఇలాగా చక్రం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఎవడైతే ఈ స్థితిని ఒక మాట పొందాడో వాడు మిగతా ఈ స్థితిలో వాళ్ళందరికీ రక్షించి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి సహాయం చేయడానికి అధిదేవతలుగా పనిచేస్తూ ఉంటారు. గురువులు, పరమ గురువులు, ముముక్షువులు అధిదేవతలుగా పనిచేసి మళ్లీ ఇక్కడి నుంచి ఇవన్నీ వాళ్ళు దాటుతారు. కానీ ఒక్కొక్క గుంపును తీసుకుని దాటుతారు. ఈ మాట ఇదివరకెళ్ళే తన సొంతం దాటడం కాకుండా ఇది కోట్ల సంవత్సరాల్లో ప్రతి జీవి పొందేటువంటి అంతర పరిణామము. అంటే మార్పులు అన్నమాట. వాళ్ళకు వచ్చేటువంటి పరిణామములు అంటే మార్పులు. ఇది మొత్తం అంతా కూడా ప్రకృతి యొక్క వ్యూహం. ఇది పూర్తి అయితే ఏమవుతుంది? ఒక మాట ఆపూరం అంటారంటే ఒక సర్క్యూట్ కంప్లీట్ అయింది. ప్రకృతి ఆపూర, ప్రకృతి పరిపూర్ణత చెందు వరకు ఇలాంటివి 7 సోపానాలు జరిగేటప్పటికీ ప్రకృతి అన్నింటిలోనూ ఉత్తమ ప్రకృతి అయినటువంటి మూల ప్రకృతి అంటారు. అదే పరమాత్మ యందు ఉన్నటువంటి అంతర్యామిని, సతి లేక అమ్మవారు, లలిత మొదలైనటువంటి పేర్లతో చూస్తారు. ఆ స్థితికి పొందుతారు.
ఇది పరిపూర్తి అవుతుందన్నమాట. కనుక ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి వచ్చే స్థితికి వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయవలసినటువంటి లక్షల స్థితులలో ఒక స్థితి అన్నమాట, ఒక మెట్టు. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఉన్న స్థితిని బట్టి మనకి నచ్చినవి నచ్చనివి అనేటువంటివి ఈ జన్మకి ఏర్పడి ఉంటాయి. ఈ జన్మకి నచ్చనివి ఈ జన్మలో శరీరం వదిలే వరకు కూడా నచ్చవు. ఎవడన్నా నచ్చింపజేసినా తాత్కాలికము మాత్రమే, అంతకంటే తప్ప భక్తి కోసం వచ్చుదాం. అంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకోతే రేపు ఎలక్షన్స్ లో ఓడిపోతానని చెప్పి ఒప్పుకుంటామే కానీ అంటే దైవ భీతి తప్ప దైవభక్తి అనేది ఈ జన్మకు పుడకలతో లాభం లేదు. దైవ భీతి వలన దైవం తెలిసేటికి ఎన్నడూ ఉండదు. వేస్ట్ వేస్ట్ వేస్ట్. దైవ భక్తి వలన తెలుస్తుంది కానీ గాడ్ ఫియరింగ్ నేచర్ లో రోగరి అలవాటు అవుతుంది. గాడ్ మైండెడ్నెస్ కావాలి. అంటే ఆత్మవంచన జగద్వంచన వస్తుంది. దేవుడికి భయపడేవాడు ఎప్పుడు కూడా. తను మోసం చేసుకుని ప్రపంచంలో అందరినీ మోసం చేస్తాడు. దేవుడు అంటే భయం ఉన్నవాడు. దేవుడు అంటే భక్తి ఉన్నటువంటి వాడు అందరికీ సహాయం చేస్తాడు. అది తేడా. మరి ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్లాలంటే చదువుకుంటే లాభం లేదు. ఇంగ్లీషు తప్పులు లేకుండా గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా వచ్చినా లాభం లేదు. డిగ్రీ వస్తే ఇవేం రక్షించాలి, వీటి వల్ల ఏం లాభం లేదు. అందుకని క్రమంగా ఈ మార్పులు వస్తాయి. యోగాభ్యాసం మీరు చేస్తూ ఉంటే, తలకాయ ఉంచుకుని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ మార్పులు వస్తూ ఉంటాయి. అది పతంజలి చెప్తుంది. ఇక్కడ జ్వాలాసూరుడు ఇచ్చినటువంటి వాక్యం చెబుతాను. ఈ చిత్రానికి చాలా మంచి వాక్యం. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ కాన్షియస్నెస్ from a lower vehicle into a higher is part of the great creative and evolutionary process. క్రియేటివ్ అండ్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి మనలో. ఈ కోశాల్లో ఏ కోశంలో తన ప్రజ్ఞ పనిచేస్తూ పుట్టాడో ఆ కోశంలోనే ఉంటాడు యోగాభ్యాసం లేకపోతే. అన్నమయ కోశంలో పుట్టినటువంటి వాడికి తన శరీరానికి ఏం కావాలో మహా తెలిస్తే ఎదుటివాడి శరీరానికి ఏం కావాలో అంతే తెలుసు. ఆ పైన మనస్సుకి ఏం కావాలంటే మనస్సుకు కావాల్సింది ఏం చెప్తాడు. అంటే ఎందుకు వాడు చదువుకుంటున్నావు, ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అని అడిగితే వాడికి తెలిసింది ఏమిటంటే శుభ్రమైన ఇల్లు, శుభ్రమైన వాకిలి, మంచి అన్నము, పప్పు, నెయ్యి, కోడిపెట్ట, కోడిగుడ్డు, పెరుగు, అవన్నీ కావాలి కదండి. ఇవి కాక ఇంకా కావలసిన పైన ఏమున్నాయంటే అవన్నీ చెడిపోయేటువంటి పొయ్యకాల బుద్ధులు. ఇవి కాక పైన ఏముంటాయంటే రెండో వాడు ఇంకోటి అంటాడు, వీడి మొహం వీడికి ఏం తెలుసు, ఇవన్నీ దేంతో వస్తాయంటే డబ్బుతో వస్తాయి. ఎందుకంటే ఇవి కాక డబ్బు దీని పైన ఉంది కదా, ఇది ఎవరికి తెలియదు అంటాడు వాడు. అందుకని ఎందుకు చదువుకుంటున్నావు అంటే డబ్బు సంపాదించాలండి ఏదైనా ముఖ్యం, లేకపోతే భార్య మాట వినదు, పిల్లలు మాట వినరు, అంతేత డబ్బు కోసం కదండి ఇదంతా కూడా అని వాడంటాడు. వీడు చెప్పేది వాడికి నచ్చడు, వాడు చెప్పేది వీడికి నచ్చడు. మూడో వాడు ఉంటాడు, ఏమండి ఇదే ఉంది, డబ్బు ఉంది, అవి ఎక్కర్లేనటువంటి వాడు, ఇంకేదో సుఖం అనేటువంటి వాడు ఉన్నాడుగా. సంగీతం నేర్చుకుంటున్నాడు వాడు, అందులో తన్మయీకరణం పొంది 24 గంటలు ఉంటున్నవాడు ఉన్నాడు. వాడికి ఇది అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. ఆ టైంకి ఆకలికి ఏది పెడితే తింటాడు వాడు. మరి అంటే వాడు మూడవ వాడు. మొదటి వాళ్ళిద్దరూ చెప్పేది వీడికి చచ్చినా ఎక్కరు, వీడు చెప్పేది మొదటి వాళ్ళిద్దరికి చచ్చినా ఎక్కరు. ఇలాగ మనం అందరం కూడాను లక్షల సోపానములలో ఉన్నాం. అది విశ్వాసం. ప్రాణమయ కోశం దగ్గరికి వచ్చాడు అనుకోండి, అన్నమయ కోశం దగ్గర నుంచి వచ్చే జన్మలో ఒక జన్మలో రాడనుకోండి, ప్రాణమయ కోశం దగ్గరికి వచ్చాడు అనుకోండి,
ప్రాణమయ కోశంలో ఏమంటే ఇంద్రియాలు ఉంటాయి. కనుక ఇంద్రియాలు, ఇంద్రియ ప్రవృత్తులు, ప్రవర్తనలు అంటే వాటిలలోనే బతుకుతూ ఉంటాడు. అంటే వాడు ఎంత సంపాదించినా సరే, ఎంత మంచి ఇల్లు వాకిలు ఉన్నా సరే, భార్యాభర్తల సంబంధం ఎంత మంచిది ఉన్నా సరే, ఎన్ని సుఖాలు, ఎన్ని సోఫాలు ఇట్లా ఇంట్లో ఏమైనా ఉన్నా సరే, వాడు రాత్రి 2 గంటల వరకును బార్లో పడుకుని మళ్ళీ వస్తాడు. 24 గంటలు తాగే పడి ఉంటాడు. వాడిని అది అడగటానికి వీలు లేదు, ఏం చేతాను. వీళ్ళ నలుగురు కూడాను అది ఎరుగున్న వాళ్ళు కాదు, ఇందాక చెప్పిన నలుగురు. వాడు ఎందుకు తాగుతున్నాడో ఈ నలుగురికి తెలియదు. వాడు ఈ నలుగురిని తన తాగుడులోకి చచ్చిన దింపను లేడు. ఒకడు ఇంకోటి తాగుడులోకి ఎప్పుడు దింపుతారు? వాళ్ళిద్దరూ ఒకే కోశంలో పనిచేస్తున్న వాళ్ళైతే దింపుతారు. ఇవ్వండి నన్ను దింపానండి, మనకి అసలే భయస్థలం. తాగుతాడని అడిగితే మాకు అసలే భయస్థలం. మంత్రం ఉపదేశం చేస్తాను, ఒప్పుకుంటావా అని అడిగాడు ఆయన నన్ను చిన్నప్పుడు. తప్పించుకొని ఏం చేయాలి తెలియదు, భయం ఏంటి, అందులో నమ్మకాలు కూడా లేవు, అలాంటివి నచ్చుతుందని చెప్పాను. అయినా వాళ్ళు సతాయించాడు 2-3 రోజులు. ఏం చేయాలో తెలియక సిగరెట్ పెట్టుకొని అంటించాను మొహం, పొగ వదిలాం. అప్పుడు వదిలేడు. చేతిలో చెప్పాలన్నారు కదా, నమ్మకాలు లేవని చెప్పాను. నమ్మకాలు లేవని చెప్పిన అవసరం లేదు. నువ్వు దాని ఎఫెక్ట్ కూడా వస్తుంది నమ్మకం ఉంటుంది. ఇద్దరికి కూడా ఇక్కడ దాకా వచ్చిన దాకానే ఫ్రెండ్స్ గా ఉంటారు, కొలీగ్స్ గా ఉంటారు, పక్క పక్కన ఇళ్లలో అద్దెకు ఉంటారు, ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి మీ పాలసీ మీరే, నా పాలసీ నాదే. నేను ఇంటికి ఎన్నింటికి వెడదామని అనుకున్నానో అది నా ఇష్టం, మీరింటికి ఎన్నింటికి వెడదాం అనుకున్నారో అది మీ ఇష్టం. మీ పుటకను బట్టి మీకుంటుంది, నా పుటకను బట్టి నాకుంటుంది. ఏమి అందరూ వేదాంతులే, ఇంట్లో ఒక్కొక్కరు. భార్య, ఇంట్లో ఉన్న ఆడవాళ్లు వాళ్ళందరూ ఒంటరి అయి రెడీగా ఉంటుంది. కంచాలు పెట్టి పీటలు వేసి రెడీగా ఉంటారు. ఉంటే ఆ ఎదురుకుండానే చూస్తూ ఉంటాడు భర్త వేదాంతి. స్నేహితులు, బంధువులు వచ్చినటువంటి వాళ్ళు వేదాంతం చర్చిస్తూ ఉంటారు. రాత్రి 2 గంటలు అయిపోతుంది. వాళ్ళు అలా నుంచుని ఉంటారు. ఏది వంట సాయంత్రం 8ంటికి అయిపోయింది, వాళ్ళు వడ్డించడానికి నుంచున్నారు. అలాగా నిద్రలు వచ్చేస్తుంటారు. అప్పుడు ఒకళ్ళు ఊరుకోయాక లేవండి అంటారు. లేచి మళ్ళీ కూర్చుని ఇద్దరి దగ్గర కూర్చుని మళ్ళీ 1.5-2 గంటల వేదాంతం చర్చిస్తారు. ఇది వేదాంతులుగా కదా. ఇంకోటి ఏమంటే రియాలిటీగా అది చేసేటువంటి వాడు, చేతగానటువంటి వాడును. ఇంట్లో ఎవళ్ళ పని టైంకి వాళ్ళ పని అయ్యేట్టుగా చేసేటువంటిది లేనివాడు, ఈ 2 చేతగాని వాడు వేదాంతం ఏమిటంటాడు. ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహము, ఆత్మ సంయమం అంటే ఎన్నింటికి ఏ పని చేసుకోవాలో చేతగానే పాచిపడలే కదా. వేదాంతం ఏమిటంటాడు. వంట రాత్రి సాయంత్రం 8ంటికి, రాత్రి 2 వరకు వేదాంతం చర్చించినవాడు వేదాంతం ఎలా అవుతాడు, పాచిపడల వాడు అవుతాడు కానీ అంటాడు వాడు. అబద్ధం. కనుక వీడిది వాడికి ఎక్కదు, వాడిది వీడికి ఎక్కదు. ఈ మొదటివాడు వాడికంటే, ఈ రెండవ వాడు మొదటివాడి కన్నా చాలా తక్కువ వేదాంతం చదువుకుని ఉంటాడు. కానీ వాడు ఏది ఎన్నింటికి జరగాలి. ఇంట్లో వాళ్ళు తన కోసం వెయిట్ చేయక్కర్లేదు, కానీ ఇంట్లో వాళ్ళ కోసం వెయిట్ చేయడం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది చేతనై సరైనటువంటి పద్ధతిలో పెడుతూ ఉంటే భార్య, పిల్లలు, భర్త ఉన్నప్పటికీ కూడా సంసారం కాదు మోక్షమే అనేటువంటి రెండవ వాడు. మరి ఈ రెండవ వాడు నాలిక కోసినా కానీ మొదటివాడిని వేదాంతం అంటాడా? ఏమండి? పిల్లలకి కుడిగేందుకు చక్రాలు ఉండవు, తినేందుకు ఏదో అయోమయమైన టైంకి ఇంత ఉడకేసుకుని ఊరగా వేసుకు తింటారు. గ్లాసులు ఉండవు, కంచాలు ఉండవు. జీతం అంతా 2,000 రూపాయలు. ఏం చేతంటే వీటి మీద శ్రద్ధ లేదండి వేదాంతం. వాడు 3వ వాడు. వీళ్ళందరూ వేదాంతులే. 4వ వాడు ఏమంటాడంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశుల ఎందుకు భగవంతుడిని చూడనటువంటి మూర్ఖుడు వేదాంతం ఏమిటి, వీడిని వేదాంతం అంటున్నారేంటని వాడంటాడు. భార్య, పిల్లలు, ఇంటికి వచ్చినటువంటి అతిథులు, వీళ్లలో సర్వాంతర్యామిని చూడలేనటువంటి పోచుకోలు కూడా కొడుకోడు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని ఎందుకు పుట్టించాలి? పెళ్లి చేసుకున్నా పిల్లల్ని పెడతాం కదా, ఎవరిస్తాం? ఏ చేతైనా చేతకపోయినా అది ఒక చేత ఉంది కదా అందరికీ. ఇది ఎందుకు చేయాలి? వీడు వేదాంతం ఏమిటి అని 5వ వాడు అంటాడు. అబద్ధం.
చూసారా, మనం ప్రపంచంలో ఈ పదాలు వాడుతూనే ఉంటాం. వాడు వేదాంతి, వీడు మెటీరియలిస్టు. కానీ ఇందులో ఒక్కో దాంట్లో ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్లోకి మార్పు పుటం పెట్టినా రాదు. యోగాభ్యాసంలో వస్తుందని చెప్పాడు. మీరు తలంచుకుని చూస్తూ ఉండండి, కావలసినటువంటి మార్పు వస్తుంది. చెప్పాను కదా, పళ్ళ రసాలు లాంటివి, కాయగూరలు లాంటివి తింటే ఒక్కొక్కడికి కడుపులోకి వెళ్ళి కిందికి వెళ్ళిపోతాయి, ఒక్కొక్కడికి ధాతువుల్లోకి పెడతాయి, ఒక్కొక్కడికి రసంలోకి పెడతాయి, ఒక్కొక్కడికి రసంలోకి పెడతాయి. ఏ ఇద్దరికి ఒకలాగా వెళ్ళవు ఆహార పదార్థాలు శరీరంలో. ఒక్కొక్కడికి మేధాశక్తిగా పనిచేస్తాయి తను తీసుకున్నటువంటి మంచి ఆహార విశేషాలు. ఒక్కొక్కడికి పశుబలం అంటే శరీర పుష్టిగా మాత్రం పనిచేస్తాయి అవే పదార్థాలు. దేని మీద ఆధారపడి ఉంటుంది? పుష్టిక మీద ఆధారపడి ఉంది ఆయన. అది ఒక సూత్రం. ఇది ఈ రెండవ సూత్రం. జాత్యంతర పరిణామ ప్రకృతి అపూరా. ఇట్లాగా ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు దాటి ఆనందమయ కోశంలో ప్రవేశించి స్థిరపడే వరకు ఈ సృష్టి పరిణామం జరుగుతూనే ఉంటుంది. దానికోసమే ఈ భౌతిక దేహము, పాంచభౌతికమైనటువంటి శరీరము, తర్వాత మనోబుద్ధి, చిత్త, అహంకారములు, సప్తధాతువులు, అందులో ఉన్నటువంటి మనం ఎరుగున్న రసాయనిక పదార్థములు, ఈ ఆహారం శరీరం స్వీకరించి లోపల ఉన్న ధాతువులకి ఇస్తూ ఉంటాం. అంటే ఈ ప్రాణమయ కోశాది మహాగ్ని, ఆకలి మొదలైనటువంటి పని చేయటం, ఇక్కడి నుంచి మనస్సు దాకా ఉన్నటువంటి సోపానములు, పంచభూతములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవి దాటి పరబ్రహ్మము అని చెప్పబడేటువంటి సర్వాంతర్యామి జ్ఞానం దాకా మెట్లు వేయబడి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఒకనొక దివ్య భవనమే ఈ దేహం. కనుక ఇందులో ఏ మెట్టు మీద మనం ఉన్నామో ఆ మెట్టు మీదనే పడుకుంటాం జన్మంతా. ఇది లేకపోతే ఈ సాధన లేదు. ఈ సాధన ఉంటే మార్పు వస్తుంది. మార్పు అనగా ఏమిటి? రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మ్యాగ్నెటిజం అనేటువంటి పుస్తకాలు చదువుకుంటాం, అంటే అయస్కాంతీకరణ. రెండవది ఒక ఇనుము మొక్క అక్కడ పెట్టి ఒక మ్యాగ్నెట్ని దాని దగ్గర పెడుతుంది. ఈ రెండవ దాని వలన వచ్చేదాన్ని మార్పు అంటారు. మొదటి దాని వలన వచ్చేది థియరీ, మార్పు ఏం కాదు. మ్యాగ్నెటిజం అనే పుస్తకం ఎన్ని వందల మాటలు చదువుకున్నా మ్యాగ్నెట్ ఏం లేదు అక్కడ. ఒక తాళం చెవి అక్కడ పెట్టి ఈ పుస్తకంతో ఎంతసేపు రుద్దితే మ్యాగ్నెట్ అవుతుంది. అందుచేత మనం చదివినటువంటి చదువులన్నీ మ్యాగ్నెటిజం అనేటువంటి పుస్తకంతో తాళం చెవిని రుద్దిన రుద్దుళ్లలాగా తప్ప అంతకంటే పని చేయవు. తాళం చెవికి అయస్కాంతీకరణం రాదు. కానీ యోగాభ్యాసం చేయటం వల్ల, సరైనటువంటి పద్ధతిలో పతంజలి వాళ్ళు చెప్పిన మార్గంలో చేయటం వల్ల లోపల తాళం చెవికి మీరు మ్యాగ్నెటిజం అనే పాఠం చెప్పక్కర్లేదు. అది అక్కడ పెట్టి ఇంకో మ్యాగ్నెట్ ముట్టిస్తే అది మ్యాగ్నెట్ గా పనిచేస్తుంది. ఈ మార్పు వస్తుంది. కనుక శరీరంలో అణువులలోనూ కణములలోనూ ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు మనం వస్తుందని మనకి తెలిసేది కాదు. తెలిసినటువంటి మార్పులు కావు, తెలిసినవి థియరీలు. థియరీల వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. చూసారా, అబద్ధం ఆడరాదు అని మనకు తెలిసింది. దానివల్ల ఏమన్నా ఒరిగిందే ఆట. మనం ఎవడన్నా ఎడపడ రోడ్డు మీద గురిపి వాయించేసి సున్నంలోకి ఏమిక లేకుండా తన్నాక ఆ మరణాన్ని నుంచి అబద్ధం ఆడరాదు అనేది నిజం కాదు. ఆడితే తంతారు. ఏమండి, వీడి దగ్గర వాడి మాట, వాడి దగ్గర వీడి మాట చెప్పామనుకోండి, వాడు వీడి కలిసి కుక్ కింద కొట్టారనుకోండి. ఇలా చెప్పరాదు అనేది ఆనాడు తెలుస్తుంది. కానీ అంతకు ముందు 1000 మాటలు పుస్తకాల్లో తెలుగులోను, ఇంగ్లీష్లోను, ఉర్దూలోను చదువుకున్నా తెలుస్తుందా? చదువుకి విద్యకి తేడా. విద్య అలా పనులు తినకుండా రావాలంటే యోగాభ్యాసంలో వస్తుంది. మిగిలిన చదువులు దమిడికి వెనక్కి రావాలి. కనుక చదువులలో సారం కావాలి. చదువులలో సారమెల్ల చదివితి తండ్రి, మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. ఈ తేడా మనకు ఆ గ్రంథాల్లో చూస్తూనే వచ్చారు. తర్వాత 3వ సూత్రం దగ్గరికి వద్దాం. 3వ నిమిత్తం అప్రయోజకం ప్రకృతీనాం వర్ణభేదంతో తతః క్షేత్రికవతం. ఏదైనా పదాలు వర్ణభేదత్వం అనేది చెప్తాను. నిమిత్తం
అప్రయోజకం ప్రకృతియాం వర్ణభేద క్షేత్రికవతం. ఈ చెప్పబడిన యోగాభ్యాసం ఇంతవరకు 8 అంగములలో చెప్పారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము చేశాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాదులు చెప్పారు, చేశాం. కంఠంతో ప్రణవాన్ని ఉచ్చరిస్తూ వినటం చెప్పారు, చేశాం. ఈ చేస్తూ ఉన్నందువల్ల ఆ పై చెప్పినటువంటి వరసన మార్పులు వస్తూ ఉంటాయి, సిద్ధులు వస్తూ ఉంటాయని చెప్పాడు దేవుని. ఇన్నాళ్ల నుంచి అలా చెబుతూ తీసుకొచ్చాను మిమ్మల్ని ఇక్కడ దాకాను పాఠం. ఇక్కడ మాత్రం ఒక పొరపాటు తొలగించుకోండి అనేవాడు. కొందరికి ఇది చేస్తే ఈ మార్పులు వస్తాయి, కొందరికి రావు. రాని వాళ్ళు ఏం చేస్తారు, నెల రోజులు చేసి మానేసిన వాళ్ళు యోగాభ్యాసం, ఏడాది చేసి మానేసిన వాళ్ళు, 2 ఏళ్లు చేసి మానేసిన వాళ్ళు, 6 నెలలు చేసి మానేసిన వాళ్ళు ఉంటారు. అలా కాక మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే చెప్పాడుగా. అలాంటి వాళ్ళలో ఎందుచేత వాళ్ళకు వచ్చినాయి వీళ్ళకి ఎందుకు రాలేదు అని అంటే, ఈ వచ్చిన వాళ్ళకు కూడా నాయన నేను చెప్పినటువంటి యోగాభ్యాసంలో చెప్పిన సాధనలు చేసినందువల్ల రాలేదు అని చెబుతున్నాడు ఇక్కడ. ఈ ప్రాణాయామం చేయటం ఇవన్నీ చెప్పాడు కదా కొన్ని. తర్వాత వాతావరణాన్ని ఈ రకంగా ఉంచుకుంటాం, ఇవన్నీ ఇన్నాళ్ల నుంచి చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఎలాగా ఆహార విహారాద నియమాలు పొందాలి అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. వీటి వల్ల రాలేదండో మార్పులు అన్నాడు. అయితే ఇవెందుకండి ఏడవను, దేనివల్ల వచ్చినాయో చెప్పక అంటే, క్షేత్రికవతం. క్షేత్రికుడు అంటే ఏమిటి? పొలం దున్నేవాడు, వ్యవసాయం చేసేవాడు. వాడికి వ్యవసాయానికి ఏం కావాలి? 2 ఎడ్లు, ఒక నాగలి, ఇట్లా లిస్ట్ ఉంటాయి కదా. వాటితో దున్నటం మొదలైనవన్నీ. వీటి వల్ల పంట పండటం. వీటి వల్ల పొందుతుంది ధాన్యం కావాలి, అవి మొలుస్తాయి. ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా పంట పండేటువంటి పదార్థాలు కావుండోయ్, అవునా కదా. అలా ఇందాక నుంచి మీరు మనకి యోగాభ్యాసంలో చేయటానికి చెప్పినటువంటి ఏమిటంటే, ఎడ్లకి అరక్కట్టడం, అక్కడ గుప్పులు తావటం, నేల బాగు చేయటం, దున్నుకుంటాం మొదలైనటువంటి పనులన్నీ ఇది చెప్పింది. ఇందులో ఏది కూడాను పంట పండటం కాదు, జాగ్రత్త. వీటి వల్ల పంట పండదు, కానీ పంట పండేటప్పుడు ఇవి కావాలి. అది కలిపేస్తుంది. మెడ్రాస్ వెళ్ళాలంటే ఏం చేయాలి? టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కొనుక్కుంటామంటే మెడ్రాస్ కాదు, వెళ్తాం కాదు. మెడ్రాస్ వెళ్ళేటప్పుడు టికెట్ కొనుక్కోవాలనేది రేటే, కానీ టికెట్ కొనుక్కుంటే మాత్రం మెడ్రాస్ వెళ్తాం కాదు. ఇవన్నీ కూడా అట్లాంటివి. అందుకనే టికెట్ కొని ఇంటికి వెళ్ళిపోయినవాడు పారేస్తున్నాడు. లేదా రైల్లో ఎక్కి టికెట్ కొని రైల్లో ఎక్కాలి అన్నాడు, ఇంకా రైల్లో ఎక్కి దిగిపోయినవాడు, వీళ్ళంతా మెడ్రాస్ వెళ్ళరు. అలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళంతా. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఎందుకు పనికి వస్తాయంటే అప్రయోజకం, ప్రయోజకానికి పనికిరావు. ప్రయోజకం అంటే ఏంటి? ప్రయోగించటం. ప్రయోగించడానికి పనికొచ్చేవి కావు. నీకు యోగాభ్యాసంలో నీకు ధారణ, ధ్యాన, సమాధులు, సంయమం తెచ్చేందుకు మాత్రం ఇవి పనికిరావు. నిమిత్తములు మాత్రమే. నిమిత్తములు అంటే ఏంటి? తర్వాత చెబుతాను నిమిత్తం అంటే ఏంటో. ప్రకృతి నీలో ఉన్న ప్రకృతులు ఉన్నాయి చూడండి, వరుసన లోపల నుంచి. ది మెనీ ఐయామ్స్ ఇన్ యూ అన్నాడు గురుజీ. అంటే మన దగ్గర ఒకదానికి ఒకదానికి సంబంధం లేనటువంటి, మన చేత నేను అని పిలువబడేటువంటి గొప్ప స్వభావాలు, లక్షలు ఉన్నాయి ఒక్కడిలో. అవన్నీ కాక అసలు నేను వేరు. అసలు నేను ఏం అందకుండా ఈ చిల్లర నేనులలోనే బడి తిరుగుతూ ఉన్నా. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆ ప్రకృతులన్నిటికీ కూడా
వర్ణభేద. వర్ణం అంటే ఏంటి? ఆవరణం, పైన ఉన్నటువంటి పొరలు. వాటిని భేదం అంటే బ్రద్దలు కొట్టడం. మన స్వభావానికి పొరలు 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 అడ్డం ఉన్నాయి, కొన్ని లక్షల పొరలు. వాటిని బ్రద్దలు కొట్టడం కోసం ఈ సాధనలు తప్ప అందులో ఉన్న వెలుగుని బయటికి తీయటం కోసం ఈ శాసనలు కాదు. వెలుగు నువ్వే చెబుతున్నాను. కనుక ఈ సాధనలో ఏది చేసినా నీకు చుట్టూ ఉన్నటువంటి ఆబ్స్టికల్స్, పొరలు బద్దలు కొట్టడం కోసం మాత్రమే అని చెబుతున్నాడు. రోజు స్నానం చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. చేయకపోతే రోగం వస్తుంది. ఇంకా రోజు కాసేపు ధ్యానం చేసుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. పని లేని వాళ్ళు చేసే పని అన్నాడు శ్రీకృష్ణ వచ్చి. అంటే సర్వజ్ఞుడు ఆయన కూడా కౌంటర్లు అవ్వటం మానేడు. అది సమస్య. పని లేనివాడు పని ఎగ్గొట్టడం కోసం చేసేదన్నాడు మొన్ననే. అంటే ఒక వయసులో ఎక్కడికి ఇట్లాంటివి మాట్లాడకూడదు, బుర్ర ఎటో వెళ్ళిపోతాం, తెలుసుకోవాలి. మొన్న డిసెంబర్లోనే మెడ్రాస్ లో చెప్పినటువంటి సతుబోల సమాధానం. ధ్యానం ఎందుకు అంటే దానివల్ల ఏమవుతుందంటే అక్కడ దాకా ఎందుకంటే పక్క వేసుకుంటాం. ఎందుకంటే వేసుకోకపోతే రోడ్డు మీద వెళ్ళలేమా? పక్కలాగు పంచాయతీ ఎందుకంటే లేకుండా వెళ్ళలేరా? ఒడ్లు వెళ్ళటం లేదా?